ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి ప్రేమపూర్వకమైన వందనాలండి. మంచిది ప్రియులారా, మనం కొన్ని విషయాలు బైబిల్లో నుంచి ధ్యానించి ఈ యొక్క సెషన్ మనం క్లోజ్ చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా దయచేసి కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం ధ్యానిద్దాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎరన నాటబడినదై ఆకువాలక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే కనుక దేవుని యొక్క వాక్యాన్ని చదవడం కంటే ముందు కొన్ని ప్రీ రిక్వెసైట్స్ అనగా కొన్ని ప్రిలిమినరీ థింగ్స్ దేవుడు మనకి తెలియజేస్తున్నారు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రము ధ్యానిస్తున్నాను, దేవుని యొక్క వాక్యాన్ని నేను ఎల్లప్పుడూ చదువుకుంటున్నాను. నేను ఉదయాన్నే చదువుకుంటున్నాను బ్రదర్, మధ్యాహ్నం చదువుకుంటున్నాను బ్రదర్, ఈవినింగ్ చదువుకుంటున్నాను బ్రదర్, నేను ట్రావెలింగ్లో ఉన్నప్పుడు చదువుకుంటున్నాను బ్రదర్, కానీ నా జీవితంలో ఎందుకు సంతోషం లేదు? నేను చేసే ప్రతి ఒక్కటి కూడా ఎందుకు ఫెయిల్యూర్గా నా కళ్ళ ముందు కనబడుతుంది బ్రదర్? ఎందుకు నా లైఫ్లో ఇంకా కొన్ని మైల్ స్టోన్స్ నేను రీచ్ అవ్వలేకపోతున్నాను? ఎందుకు నా జీవితం ఇంకా వెళ్ళే కొద్ది వెనక్కి వెళ్తుంది కానీ ముందుకు సాగట్లేదు? ఎందుకు నా లైఫ్ ఒక ప్రశ్నగా మారిపోతుంది? నా లైఫ్కి ఇంకా ఇంతేనా అని ప్రశ్నించే ప్రతి ఒక్కరికి, అని ఆలోచిస్తూ చింతించే ప్రతి ఒక్కరికి దేవుని యొక్క మహాకృపను బట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి సమాధానం ఏంటంటే ప్రియులారా, ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. ఏంటంటే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా యాజ్ ఇట్ ఈజ్ మనం చేసినట్టయితే కనుక తప్పకుండా మన లైఫ్ అనేది చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళిపోద్ది. అలా కాకుండా అందులో ఏవో కొన్ని విషయాలే మనం పట్టుకొని, అందులో ఏవో కొన్ని విషయాలనే మనం మనసులో ఉంచుకొని, మిగిలిన విషయాలు మనకి కష్టంగా కనిపించో, లేదంటే మిగిలిన విషయాల మీద మనం ఫోకస్ చేయకుండా మనకి కనిపించినటువంటి విషయాలు లేదా మనకు తెలిసిన విషయాలు, మనం అనుకున్న విషయాల మీద కనుక మనం ఫోకస్ చేసి వెళ్ళినట్లయితే అది 100కి 200% ఫెయిల్యూర్గానే మిగులుద్ది. ప్రియులారా, ఒక విషయం మీరు బాగా గుర్తుంచుకోండి. క్యామ్ ద్వారా నేను మీకు కనిపించాలంటే అక్కడ క్యామ్ ఉంటే సరిపోదు, ఇక్కడ నేను ఉంటే సరిపోదు. క్యామ్ ఆన్ చేయాలి, తర్వాత రికార్డ్ ఆన్ చేయాలి, తర్వాత బ్యాటరీస్ ఉండాలి, తర్వాత బ్యాటరీస్లో పవర్ ఉండాలి. కెమెరాలో నుంచి రాజా బ్రదర్ బయటికి కనిపించాలి కాబట్టి కెమెరా ఉంటే సరిపోదు, రాజా బ్రదర్ ఉంటే సరిపోదు. ఏం కావాలి ఇంతకీ? అన్నీ అందులో బ్యాటరీస్ ఉండాలి, బ్యాటరీస్లో పవర్ ఉండాలి, క్యామ్లో మెమరీ కార్డు ఉండాలి, SD కార్డు ఉండాలి. చూసారా ఎంత అన్నీ ఉన్న తర్వాత అప్పుడు నేను నుంచున్న తర్వాత అప్పుడు రికార్డ్ ఆన్ చేసిన తర్వాత మళ్ళీ మీరు చూడటానికి కావాల్సినటువంటి ఎడిటింగ్ చేసిన తర్వాత, లేదంటే కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ చేసిన తర్వాత, కావాల్సినటువంటివన్నీ ఉన్న తర్వాత ఒక వర్క్ జరగాలంటే అన్నీ సక్రమంగా ఉంటేనే. అందులో ఇది నాకు నచ్చదు, ఇది నాకు ఇష్టం లేదని అది మనం చేయకపోతే ఆ పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వదు. రైస్ అన్నంగా మారి మన దగ్గరికి రావాలన్నా, బియ్యం అన్నంగా మారి మన దగ్గరికి రావాలన్నా కానీ దెర్ ఇస్ ఎ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో ఫుల్ఫిల్మెంట్ అంతా చేస్తేనే. బియ్యం అయితే ఉన్నాయి కానీ దగ్గర అన్నం రావట్లేదని మనం కూర్చుంటే అవ్వదు. దానికి అది మండటానికి కావాల్సినటువంటి వేడికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఉండాలి. అది గ్యాస్ స్టవ్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ ఇండక్షన్ స్టవ్ అవ్వచ్చు, కట్టెలు పొయ్యి అవ్వచ్చు, పట్టు పొయ్యి అవ్వచ్చు, ఏదో ఒకటి. బియ్యాన్ని మనం కడగాలి, దాంట్లో రకరకాల ప్రొసీజర్స్ ఉన్నాయి. నువ్వు ఏ ప్రొసీజర్ సెలెక్ట్ చేసుకుంటున్నావు? అన్నీ సక్రమంగా చేస్తేనే మనకి ఫలితం వస్తుంది తప్ప అందులో కొన్ని మనం చేసి కొన్ని మనం చేయకపోతే ఫలితం అనేది రాదు. మళ్ళీ మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం కనుక మనం చూసినట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను
కూర్చుండక. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. ప్రాసెస్ మనం ఫలించాలంటే 2వ వచనంలో మనకు కనబడుతుంది, దివారాత్రము ధర్మశాస్త్రమునందు ఆనందించేవాడు ధన్యుడు అని చెప్తూ మాట్లాడుతూ 3వ వచనంలో, అతడు నీటి కాలువల ఎర్రను నాటబడినదై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వల్లే ఉండాలంటే, అతడు చేనుదంతా సఫలం అవ్వాలంటే పైన మనకు కనబడుతున్నారు. ఏం కనబడుతుంది? ఎందుకంటే వాక్యాన్ని ధ్యానించాలి. అది ఎలా ధ్యానించాలి? నిద్రతోటి, చిరాకుగా, ఇరిటేషన్గా, ఫ్రస్ట్రేషన్గా, ఏంట్రా బాబు నాకు ఈ టార్చర్ అన్నట్టుగా, ఒక జైల్లో పెట్టినటువంటి వ్యక్తిని ఏదైనా ఒక పని చెప్తే చేసిందంటే అయిష్టంగా, ఇది కూడా బంధించబడినట్టుగా కాదు. ఆనందించుచు, దేవుని యొక్క ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము ధ్యానించాలి. దానికంటే ముందు ఇదిగో దుష్టుల ఆలోచన చొప్పున నడవక. బైబిల్ అయితే చదువుకుంటున్నావు, కానీ నీ నడక ఎలా ఉంది? నువ్వు సెలెక్ట్ చేసుకునే విధానాలు ఎలా ఉన్నాయి? నువ్వు వెళ్ళే మార్గం ఎలాంటిది? నువ్వు సెలెక్ట్ చేసుకున్న పాత్ ఎలాంటిది? మనం సెలెక్ట్ చేసుకున్న పాత్ అనేది దేవుడు మార్గమా, దుష్టుల మార్గమా? ఏ పాత్రలో నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు? ఎలాంటి ఉద్దేశాలు కలిగి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు? అలాగే పాపుల మార్గమున నిలువక, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దన్నారు. పాపుల మార్గంలో అసలు నిలవద్దు అంటున్నారు ఆయన. తర్వాత అపహాసకులు కూర్చుంటున్న చోటను కూడా కూర్చోకూడదు. అసలు వాళ్ళు ఉన్న దగ్గరే, మనం అపహాస్యం చేసే వాళ్ళు ఉన్న దగ్గరే, ఆ ప్లేస్లోనే మనం కూర్చోకూడదు. ఇన్ని చెబుతూ ఆనందిస్తూ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించిన ఎడల తప్పకుండా ప్రియులారా మన జీవితం అనేది సక్సెస్ అవుద్ది. అంటే ఇక్కడ మాట్లాడుకున్న సందర్భాలను బట్టి నేను మాట్లాడుతున్నాను. కనుక ఇవి మనం చేస్తూ బైబిల్ చదువుతున్నామా, ఇవి మనం చేయకుండా బైబిల్ చదువుతున్నావా, ఎలా చదువుకుంటున్నాం మన బైబిల్ని అనేది చాలా ప్రశ్న, చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న ఈ ఉదయకాల సమయం మనం వేసుకోవాలి. ఎందుకంటే మనం చేయాల్సింది చేస్తూ, దేవుడు మనకి చేయమని చెప్పింది చేస్తూ మనం వెళ్ళాలి. కానీ దేవుడు మనకి చేయమని చెప్పింది చేయకుండా ప్రభువా ఏంటి ప్రభువా అని మనం బాధపడినంత మాత్రాన, ఏంటి బ్రదర్ అని మనం ఇరిటేట్ అయినంత మాత్రాన మన జీవితంలో మార్పులు రావు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కనుక దయచేసి జ్ఞాపకం ఉంచుకొని ప్రియులారా, మన జీవితం అనేది 30 60 100 ఫలించాలంటే దేవుడు మనకి ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొద్దు అని అనేకమైన విషయాలు దైవ గ్రంథంలో, దేవుని యొక్క జీవ గ్రంథంలో, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనకి చెప్పడం జరిగింది. కనుక ఇదిగో వీటి ప్రకారంగా మనం నడుచుకోవాలి. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుర మహోన్నతుడ, అనేకమైన విషయాలను మాకు తెలియచేసి మీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుందేవా, దీవించిన తండ్రి, ఆశీర్వదించండి ప్రభువా. మీ యొక్క నామానికి మహిమకరంగా తండ్రి మేము ఎన్నో విషయాలు చేయడానికి మాకు సహాయం చేయండి తండ్రి. దేవా, ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో కృంగిన వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభువా, మీ యొక్క నామానికి మహిమకరంగా వాళ్ళు జీవించినట్లుగా తండ్రి, కృంగిన వారి హృదయాలను మీ చిత్త ప్రకారంగా లేవనెత్తండి. మీ యొక్క ఆలోచన చొప్పున నడిపించండి, జరిగించండి తండ్రి. దేవా, ఈ యొక్క పరిచర్యకు తండ్రి ఎంతమంది అయితే ఆర్థికంగా సహకారులుగా నిలబడుతున్నారో తండ్రి, వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ తండ్రి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి తండ్రి. మీ యొక్క ఆలోచనల్లో ప్రభువా నమ్మకంగా ముందుకు సాగినట్లుగా కృప చూపించండి తండ్రి. అదేవిధంగా తండ్రి ఈ యొక్క పరిచర్య నిమిత్తం ప్రార్థిస్తున్న వారు కూడా మా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా తండ్రి నమ్మకంగా యథార్థంగా పరిచర్య చేస్తున్న వారిని దీవించండి. వారి పరిచర్యను మా తండ్రి మీ చిత్త ప్రకారంగా బలపరచండి దేవా. ఇంకా తండ్రి ఈ యొక్క పరిచర్యకు ఏవైతే కొద్దుగా ఉన్నాయో తండ్రి మీ చిత్త ప్రకారంగా అందించండి, సహాయించి నడిపించండి. ప్రభువా, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ యొక్క ప్రార్థనను అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.